హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. నిన్ననే గుర్రపురాణం సినిమా చూసాము. అయితే సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే దానికంటే ముందు ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలి. ట్రైలర్లోనే యాక్చువల్గా సినిమా బాగా అనిపించింది, సినిమా ఒరిజినల్ సినిమా కంటే. ఎందుకంటే మనకి చాలా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నీట్గా ఇచ్చేసారు. ట్రైలర్లో ఒక గొడవ వల్ల రెండు రిలీజియన్స్ గొడవ పడ్డము, దాని తర్వాత ఈ గొర్రెని తీసుకొని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది కాబట్టి రీజన్ గొర్రెనే అని చెప్పేసి అది మీడియా వాళ్ళు హైలైట్ చేసి దాన్ని కోర్టుకి తీసుకెళ్ళడం చూపిస్తారు. ఎగ్జాక్ట్గా సినిమా కూడా అంతే, ఇంకేం ఉండదు. గొర్రె వల్ల ఇద్దరు రిలీజియన్స్ మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, గొర్రెని తీసుకుపోయి జైల్లో వేస్తారనమాట. సో అయితే ఈ గొర్రె న్యూస్ ఎందుకు హైలైట్ అయింది, ఎందుకు ఒక చిన్న స్టోరీని పట్టుకొని మీడియా వాళ్ళు అంత హైప్ చేస్తారు అనేది యాక్చువల్గా మెయిన్ స్టోరీ లైన్ అనమాట. యూజువల్గా మనకి తెలుసు, ఏదో చిన్న చిన్న వింతలు జరుగుతున్నప్పుడు కొంచెం మీడియా వాళ్ళు కవర్ చేసి వదిలేస్తారు. కానీ సినిమాలో ఏంటంటే మ్యాక్సిమం హైప్ అంతా కూడా ఈ గొర్రె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే, ఒక పెద్ద పొలిటీషియన్ ఉంటాడు, వాళ్ళ కొడుకు ఒక మర్డర్ చేస్తారనమాట. సో ఈ మర్డర్ చేయడం అనేది కవరప్ చేయాలని అంటే వేరే ఒక యూజ్లెస్ థింగ్కి హైప్ క్రియేట్ చేయాలని చెప్పేసి మీడియా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ గొర్రె కేసుని హైలైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా చిన్న కాన్సెప్ట్ అండి. మనకి అంత పెద్దగా సినిమాలో ఎలాబరేట్ చేసి తీసేసరికి కొంచెం బోర్ కొట్టిస్తుంది. అండ్ మనము సుహాస్ కొంచెం యూనిక్ కాన్సెప్ట్ తీసుకుంటారని చెప్పేసి సుహాస్ పోస్టర్ చూసి వస్తాం కదా. అండ్ మనకి గమనిస్తే ఆయన చాలా తక్కువ రన్ టైం అనుకోండి, ద లీస్ట్ రన్ టైం ఉంటుంది. గొర్రెని జైల్లో వేసాక యాక్చువల్గా తను కూడా జైల్లో ఉంటాడు. సో తనది ఏమైంది, గొర్రె స్టోరీ ఏంటి, అండ్ ఆ మినిస్టర్ కొడుకుది ఏమవుతుంది అనేది తర్వాత క్లైమాక్స్లో యాక్చువల్గా సినిమా చూసి మనము యాక్చువల్గా తెలుసుకోవాలన్నమాట. అంత గ్రేట్ ఫిలిం ఏం కాదు, ఎందుకంటే మనకి సినిమాలో కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేసినట్టు, బోర్ కొడుతున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. సో మామూలుగా అయితే ఓటీటీలో తొందరగా వచ్చేస్తుంది. సో వెళ్ళి అంత ఎక్సైటింగ్ వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముండదు అనిపించింది. ఇదైతే నా ఒపీనియన్. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఆన్ స్క్రీన్ పైన, బట్ యూజువల్గా ఓటీటీలో చూసుకోవడం బెటర్. ఒక రకంగా ఒక 200-300 రూపీస్ సేవ్ అయినట్టే. అది మా రివ్యూ అనమాట. అండ్ రేటింగ్ ఏమీ నేను పెద్ద ఇయ్యదలుచుకోలేదు, బికాజ్ అంత గ్రేట్ ఫిల్మింగ్ కూడా కాదులేండి. సో మనం సింపుల్గా వెళ్ళి వచ్చేయచ్చు అంతే, పెద్ద కామెడీ కూడా అంతగానే ఏం లేదు. అదనమాట మా రివ్యూ. అండ్ అలానే చెప్పాను కదా, మేము ఇలానే మూవీ రివ్యూస్ అండ్ ఫుడ్ రివ్యూస్ ఇస్తూ ఉంటాము. కొత్తగా మా ఛానల్ పెట్టాం కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.